భారతదేశ ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు, దైవాశీస్సులు. ఈరోజు మనం భారతదేశంలో గమనిస్తే మరి మత జాడ్యం చాలా ఎక్కువైపోతూ ఉంది. మీరు గడిచిన కొన్ని దినాలుగా మన భారతదేశ పరిస్థితులు, ప్రత్యేకంగా ఆ తెలుగు 2 రాష్ట్రాలు కనుక మనం గమనిస్తే మత ఉన్మాదం ఎక్కువవుతుంది. మతాల పేరిట, కులాల పేరిట చాలా రాజకీయాలు మన భారతదేశంలో, ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉండటం మీరు గమనిస్తూ ఉన్నారు. రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో, రీసెంట్గానే కాదు, గడిచిన చాలా సంవత్సరాల నుంచి టీటీడీలో కొంతమంది ఉద్యోగస్తులు యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఉన్నారని, వారి విషయంలో వివక్ష చూపుతూ వారిని ఆ జాబుల నుంచి తీసివేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఈ వివాదం జరుగుతూనే ఉంది. అయితే రీసెంట్గా టీటీడీ బోర్డులో ఒక మెంబర్గా ఉన్న దర్శన్ అనే అతను, కర్ణాటకకు సంబంధించిన ఆయన, తన భార్య గడిచిన ఈస్టర్ పండగకి మరి వాళ్ళ స్నేహితులు పిలిచారో ఎవరు పిలిచారో తెలియదు, ఆమె ఒక దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ తన కుమారుడితో కలిసి ప్రార్థించటం వార్తల్లోకి ఎక్కింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది. ఈ టీటీడీకి సంబంధించిన దర్శన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈయన టీటీడీలో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే తన భార్య చర్చ్కు వెళ్ళి ప్రేయర్ చేయటం, ఆమె చర్చ్కి వెళ్ళిన దాన్ని ఇన్స్టాగ్రామ్లో మరి పోస్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఇది చాలా వైరల్గా మారింది. సహజంగా మన భారతదేశంలో, ప్రత్యేకంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మతాల పేరిట చిచ్చు పెడదామని కాసుకొని కూర్చున్న వాళ్ళు చాలామంది. దానిలో భాగంగానే ఈ టీటీడీ దాంట్లో జాబ్ చేస్తున్న ఆ మెంబర్గా ఉన్న దర్శన్ భార్య ఎప్పుడైతే ఆ సోదరి చర్చ్కి వెళ్ళి తన పోస్ట్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిందో, అప్పటి నుంచి ఇప్పుడు ఈ వార్తల్లో ఇది హల్చల్ అవుతూ ఉంది. మీ అందరికీ తెలిసిందే, చాలా వార్తా ఛానల్స్ ఉన్నాయి, వాటిల్లో కొన్ని మతోన్మాద ఛానల్స్ ఉన్నాయి. ఎప్పుడు ఏది దొరికిద్దాన్ని దాన్ని హైలైట్ చేసి ఉన్నది కాస్త అయితే కోడి గుడ్డి మీద ఏకలు బిగుద మన చందాన ఇలాంటి ఛానల్స్ ముందుకు వస్తూనే ఉంటాయి. విషయానికి వస్తే, ఈ దర్శన్ అనే వ్యక్తి యొక్క భార్య చర్చికి వెళ్ళింది, తన బిడ్డతో కలిసి అక్కడ ప్రార్థనలు జరుపుకుంది. అయితే దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు దీని మీద పెద్ద దుమారం రేపుతూ ఉన్నారు. ఏమనంటే, టీటీడీ బోర్డులో మెంబర్గా ఉన్న దర్శన్ ఒక క్రిస్టియన్ అయితే ఇతనికి దీంట్లో జాబ్ ఎలాగ చేయనిస్తారు? తన భార్య చర్చికి వెళ్ళింది కనుక వీళ్ళు క్రైస్తవులు కాబట్టి టీటీడీ బోర్డులో అతను మెంబర్గా ఉండటానికి లేదు. ఒక హైందవ టెంపుల్లో వర్క్ చేస్తూ క్రైస్తవ మతాన్ని ఎలా స్వీకరిస్తారు వీళ్ళు అని ఈ విషయమే ప్రస్తుతము చాలా రాద్ధాంతం జరుగుతూ ఉంది మరి టీవీ ఛానల్స్లో. అయితే విషయానికి వస్తే మనం గమనించాలి, ఇప్పుడు ఆర్టికల్ 16 ప్రకారం చాలామందికి రాజ్యాంగాలు తెలియక ఈ బిగ్ టీవీ వాడు ఏమంటున్నాడంటే, హిందూ సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి, టీటీడీ ప్రమాదంలో పడింది, టీటీడీ మరొక వివాదంలో పడిందని. టీటీడీ వివాదంలో పడలేదు. టీటీడీలో ఉన్న వ్యక్తులు కొంతమంది దేవుని నమ్ముకొని ఉండటం వల్ల మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాదాలు సృష్టిస్తున్నారన్న సంగతి ఈ టీవీ ఛానల్స్లో మొదటిగా గ్రహించాలి. హిందూ సంఘాల వాళ్ళు దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారని ఈ టీవీ ఛానల్స్లో కొన్ని, బిగ్ టీవీ కావచ్చు, ఆర్టీవీ కావచ్చు, కొన్ని మతోన్మాద ఛానల్స్ ఉన్నాయి, వీటిని హల్చల్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి రాజ్యాంగం కనుక ఏమాత్రం కొంచెం అవగాహన ఉన్నా వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేరు. వాస్తవానికి రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి మనకి. ఆర్టికల్ 25 ప్రకారం ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా అవలంబించుకోవచ్చు అని. ఇకపోతే ఉద్యోగాల విషయంలోకి వస్తే ఆర్టికల్ 16 మనకి ఏం తెలియపరుస్తుంది? ఆర్టికల్ 16లో నేను ఒకసారి చదువుతాను. ఆర్టికల్ 16, ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అంటే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ప్రొహిబిటింగ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్, అంటే మతము, క్యాస్ట్, కులము, సెక్స్, అంటే లింగ భేదం, అంటే స్త్రీ పురుష భేదం లేకుండా, ప్లేస్ ఆఫ్ బర్త్, వాళ్ళు ఏ స్థలంలో పుట్టారా, ఏ రాష్ట్రం వల్ల అని సంబంధం లేకుండా, ఇన్ ఎన్ష్యూర్ ఫెయిర్ ట్రీట్మెంట్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ వైల్ అలౌవింగ్ ఫర్ అఫర్మేటివ్ యాక్షన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆర్టికల్ 16 కల్పించింది ఏంటంటే, వాళ్ళు ఏ కులం వాళ్ళైనా, ఏ మతాన్ని అవలంబిస్తున్నా గవర్నమెంట్ జాబుల విషయంలో వాళ్ళ విషయంలో వివక్ష చూపకూడదని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఆర్టికల్ 16 ప్రకారం. కాబట్టి స్త్రీ పురుష భేదం లేకుండా, కుల మత భేదాలు లేకుండా బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎవరికైనా సరే ఉద్యోగాలు కల్పించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునేవారు ఏ మతాన్నైనా అవలంబించుకోవచ్చు. మతాన్ని బట్టి అతని విషయంలో వివక్ష చూపకూడదని
ఆర్టికల్ 16 మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. టీటీడీలో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి జాబ్స్ గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిన జాబ్స్ని టీటీడీలో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిన జాబ్ని తీసేయడానికి మీరెవరు? ఆర్టికల్ 16ని మీరు ఎలాగా అతిక్రమిస్తారు? మతాన్ని బట్టి కాదు కదా జాబ్ ఇచ్చేది. అక్కడ వాళ్ళ చదువును బట్టి, అర్హతను బట్టి జాబ్ వస్తుంది. టీటీడీలో కావచ్చు, ఇంకా దేంట్లోనైనా కావచ్చు. మత ప్రాతిపదికన భారతదేశంలో ఎవరికి జాబులు రావు. వాడు చదువుకున్న చదువును బట్టి, టాలెంట్స్ని బట్టి, దాన్ని బట్టి కదా గవర్నమెంట్ జాబ్ ఇచ్చేది. ఏ రాజ్యాంగంలో ఉంది మతాన్ని బట్టి వీళ్ళకి జాబ్ ఇవ్వాలి, పలానా ఇన్స్టిట్యూషన్లో, పలానా సంస్థలో, లేదంటే దేవాదాయ శాఖలో పలాని మతాన్ని బట్టి వీళ్ళకి జాబ్ ఇవ్వాలని ఎక్కడ ఆర్టికల్ ఎక్కడుందో ఒకసారి గమనించండి. కానీ ఎప్పుడు ఈ మతోన్మాదులు ఏం చేస్తూ ఉన్నారు? టీటీడీలో ఎవరైనా ఒక క్రైస్తవుడు జాబ్ చేస్తూ ఉంటే, క్రైస్తవుడు దీంట్లో ఎందుకు జాబ్ చేస్తాడు? ఇది హిందూ శాఖ కదా, దీంట్లో జాబ్ చేయడానికి వీల్లేదని కాస్తైనా కాన్స్టిట్యూషన్ మీద అవగాహన లేకుండా, రాజ్యాంగం గురించిన ఆర్టికల్స్ గురించిన అవగాహన లేకుండా వీళ్ళు వ్యాఖ్యలు చేయటం చాలా చోద్యనీయంగా ఉంది. అలాగనుకుంటే ఒకవేళ ఆమె దర్శన్ వాళ్ళ భార్య చర్చికి వెళ్ళింది కాబట్టి ఆమె క్రిస్టియన్ అయితే, ఒకవేళ ఆమె పండక్కి ఎవరో ఒకరు ఆమెను పిలిచి ఉండొచ్చు కదా. ఆమె తన కుమారుడితో కలిసి ఎవరో బంధువులు లేదా స్నేహితులు పిలిస్తే దాన్ని వాళ్ళని త్రోసిపుచ్చలేక ఆమె చర్చికి వెళ్ళి ఉండొచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు. చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసినంత మాత్రాన వాళ్ళు క్రిస్టియన్స్ ఎలాగైపోతారు? ఒకసారి విఘ్నులైన వారందరూ గమనించాలి. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, అలా హిందూ సంఘాలు ఎవరైతే దీన్ని రాద్ధాంతం చేస్తున్నారో ఒకసారి గమనించాలి. సహజంగా పండగలకి ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఐక్యంగా ఉన్నవాళ్ళు ఒకళ్ళ మందిరాల్లోకి ఒకరు వెళ్ళటం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అదే క్రమంలో ఈ దర్శన్ గారి భార్య కూడా వెళ్ళుండొచ్చు. ఒకవేళ అదే తప్పు అయితే ఆమె దేవుని మందిరానికి వెళ్ళి, జీసస్ మందిరానికి వెళ్ళి ఆమె మోకరించి ప్రార్థన చేయటమే తప్పు అయితే, మరి మన భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ప్రతి క్రిస్మస్కి, ప్రతి ఈస్టర్ పండగ కూడా మళ్ళీ ఢిల్లీలో ఉన్న క్యాథలిక్ చర్చ్కి వెళ్ళి ఆయన కూడా ప్రేయర్ చేశాడు కదా. ఒకసారి నేను పైన క్లిప్పింగ్స్ పెడతాను, మీరు చూడండి. మోడీ గారు అక్కడ మందిరంలోనికి వెళ్ళి ఆయన అక్కడ దేవునికి యేసుక్రీస్తు వారు ముందు ఆయన నమస్కరించి ప్రార్థన చేయటం మనం గమనిస్తున్నాం. అలాగే అక్కడున్న ప్రీస్ట్స్ ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఆయన బ్లెస్సింగ్స్ పొందుతున్నాడు. ఇప్పుడు మరి మోడీ గారు కూడా, ప్రధానమంత్రి మోడీ గారు చర్చిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు కాబట్టి మోడీ గారు కూడా క్రిస్టియనేనా? ఈ మతతత్వ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మీరు దీన్ని ఇలాగా ట్రీట్ చేయగలుగుతారా? దీన్ని ఇలా ప్రకటించగలుగుతారా మీ ఛానల్స్లో? అలాగే ఎవరైతే హిందూ సంఘాల వారు ఉన్నారో, దర్శన్ భార్య చర్చికి వెళ్ళిందని అతన్ని ఆ ఉద్యోగం నుంచి తీసేయాలని రాద్ధాంతం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, మరి మోదీ గారు కూడా చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు కదా. ఇప్పుడు మోడీ గారు కూడా మరి మతం మారిపోయినట్టేనా? ఇప్పుడు మోడీ గారు మతం మారారు కాబట్టి ఇప్పుడు ఆయన క్రిస్టియన్ కింద మీరు ఆలోచిస్తే మరొక క్రిస్టియన్ భారతదేశ ప్రధానిగా ఉండొద్దు కదా. ఒకసారి ఆలోచన చేయాలి, విఘ్నులైన వారందరూ ఆలోచన చేయాలి. మతం అనేది విశ్వాసం. కులం జన్మతహా వచ్చింది, మతం అనేది విశ్వాసంతో వచ్చింది. ఏ మతాన్ని ఎవరైనా అవలంబించుకోవచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారే కాదు, ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఆయా సందర్భాల్లో రంజాన్ వచ్చినప్పుడు, క్రిస్మస్ వచ్చినప్పుడు చర్చికి వెళ్తారు. అలా చర్చికి వెళ్ళినంత మాత్రాన, దర్గాకి వెళ్ళినంత మాత్రాన వాడు ముసల్మాన్ అయిపోయినట్టు కాదు, ఒక క్రిస్టియన్ అయిపోయినట్టు కాదు. సందర్భానుసారంగా ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు చర్చెస్కి వెళ్తూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒకవేళ మోదీ గారు చర్చికి వెళ్ళారు కాబట్టి మోదీ గారు క్రిస్టియన్ అయిపోయాడు, ఒక క్రిస్టియన్ మనకి ప్రధానమంత్రిగా ఉండటానికి వీల్లేదని మరి మోదీ గారిని మీరు ఆ ప్రధానమంత్రి పోస్టులో నుంచి దించేయగలుగుతారా? అవిశ్వాస తీర్మానం ఆయన మీద చేయగలుగుతారా? ఒకసారి ఆలోచించాలి. మనము లౌకిక దేశంలో ఉంటున్నాం. మన భారతదేశం లౌకిక దేశం, సెక్యులర్ స్టేట్. అనేక మతాలు, కులాలు, విభిన్న జాతులు కలిగిన భారతదేశంలో మనం నివాసం ఉంటున్నాం. ఎవరో ఒక ఆవిడ ఒకవేళ ఆమె క్రిస్టియన్ అయితే ఉండొచ్చు, కానీ తన భర్త క్రిస్టియన్ కాదు కదా. ఆయన క్రిస్టియన్ అని మీరు ఎలాగా నిరూపిస్తారు? ఇప్పుడు ఇంట్లో ఒక నలుగురు ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ఫ్యామిలీలో అందరూ ఒకే రిలీజియన్ని పాటించాలని లేదు. ఒకటి క్రిస్టియన్ అవ్వచ్చు, ఒకటి హిందూ అవ్వచ్చు, ఒకటి ముస్లిం అవ్వచ్చు. ఎందుకంటే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు రాజ్యాంగం ప్రకారం. కాబట్టి ఇంట్లో నలుగురు వ్యక్తులుంటే నలుగురు ఒకే మతాన్ని స్వీకరించాలనేది చాలా తప్పు. ఇప్పుడు టీటీడీలో పనిచేస్తున్న దర్శన విషయంలో కూడా వీళ్ళు చేస్తున్న రాద్ధాంతం అంతా చాలా రాంగ్. ఇది రాజ్యానికి విరుద్ధంగా ప్రకటిస్తున్నారు. కేవలం మతాన్ని రెచ్చగొట్టి, మత విద్వేషాలను రెచ్చగొట్టి
కలిసిమెలిసి ఉంటున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మధ్యలో విభేదాలు సృష్టించి మత రాజకీయాలు చేయడానికి కొన్ని మతతత్వ సంస్థలు, పార్టీలు వీటిని రెచ్చగొడతా ఉన్నాయి. దీని విషయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఈ మతతత్వ సంస్థలని పొంచి పోషిస్తూ ఈ మత రాజకీయాలు చేయడానికి పూనుకుంటా ఉన్నారు. దయచేసి భారతదేశ ప్రజలందరూ గమనించాలి. ఎవరైనా ఒకళ్ళ ఇంట్లో, ఒక హిందూ ఇంట్లో బైబిల్ ఉందనుకోండి, బైబిల్ ఉన్నంత మాత్రాన వాళ్ళు హిందూ, క్రిస్టియన్ అయిపోయినట్టేనా? ఇప్పుడు ఈ కరీనాకర్ గాడు ఉన్నాడు, కరోనాకర్ గాడు, వీడు లెగిస్తే బైబిల్ పట్టుకొని వాడు ల్యాప్టాప్ ముందు కూర్చొని వీడియోస్ చేస్తున్నాడు. ఇప్పుడు కరుణాకర్ చేతిలో బైబిల్ ఉంది కాబట్టి కరుణాకర్ కూడా క్రిస్టియన్ అని మీరు ఆమోదిస్తారా? దీనికి సమాధానం చెప్పాలి. ఎవరైతే దీని విషయంలో రాద్ధాంతం చేస్తూ ఉన్నారో, దర్శన్ని టీటీడీలో నుంచి తీసేయాలి, అతడు ఒక క్రిస్టియన్ అని మీరు సంబోధిస్తూ ఉన్నారో, మరి కరుణాకర్ గారు కూడా బైబిల్ ఉంది కదా, కరుణాకర్ గారి దగ్గర కూడా వాడు క్రిస్టియన్ కాదంటారా? కాబట్టి చేతిలో బైబిల్ ఉందనో, ఏదో ఒకసారి చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వచ్చారనో వాళ్ళని మతాన్ని అంటగట్టడం సరైన పద్ధతి కాదు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను ఎవరికి వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఈ విషయంలో భారతదేశ ప్రభుత్వం కూడా, గౌరవ ప్రభుత్వం కూడా దీని విషయంలో స్పందించాలి. ఈ విషయంలో భారతదేశ ప్రజలందరూ స్పందించాలి. ఎవరో నలుగురు కారు కోతలు కూశారని, మత రాజకీయాలు, మత చిచ్చులు పెడుతున్నారని దీని విషయంలో ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా తగుదనమ్మా అనుకుంటూ వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడం కొరకు దీన్ని ఇంకా హల్చల్ చేస్తూ ఉన్నారు. దయచేసి మొదటిగా నేను అందరికీ తెలియపరిచేది ఏంటంటే, రాజ్యాంగాన్ని చదవండి, ఆర్టికల్స్ తెలుసుకోండి. ఎవరి యొక్క మత స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికి లేదు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక వ్యక్తి ఆ దర్శన్ అనే భార్య, దర్శన్ వాళ్ళ భార్య చెల్లి ఆ చర్చికి వెళ్ళినంత మాత్రాన ఆమె క్రిస్టియన్ అని కాదు. ఆమె ఒకవేళ దేవుడి మీద అభిమానంతో వెళ్ళి ఉండొచ్చు, ప్రేయర్ చేసుకొని ఉండొచ్చు, కానీ రాద్ధాంతం చేసి మీరు ఈ జాబ్లో ఉండటానికి వీల్లేదంటాం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇలాంటి వారందరికీ, ఇలాంటి మతతత్వ సంస్థలు ఎవరైతే ఉన్నారో, హిందూ సంఘాలలో ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, దయచేసి మీరు గమనించండి. ఏదో ఉద్రేకపూర్వకంగా ఎవరో రెచ్చగొట్టి కావాలని క్రిస్టియానిటీని అసాసినేట్ చేయాలని ఉద్దేశపూర్వకంగా, ఉద్రేకంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని నేను తెలియపరుస్తూ, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఆలోచించండి. అప్పుడు మీకు కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఆర్టికల్స్లో ఏమేమి రాయబడిందో మనకు అర్థమైనప్పుడు మన భారతదేశంలో ఈ మత కల్లోలాలు ఉండవు. కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన ఇలాంటి వైషమ్యాలు మన భారతదేశంలో కనిపించుకుంటూ ఉంటాయని నేను ప్రేమపూర్వకంగా భారతదేశ ప్రజలందరికీ తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.